ఈరోజు ఎన్డీఏ పేరుతోటి మొన్నటి వరకు బద్ధశత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని ఈరోజు ఎన్నికలకు వెళ్తా ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఉండాలని ఆలోచించేటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు బద్ధశత్రువులు ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ కేసు వేశారని, ఆయన జైల్లో వేశారని అనేక విధాలుగా ఈ రోజున అందరూ ఆయన తప్పు జరిపి ఈ రోజున ఎన్డీఏ కూటమిగా అందులో జనసేన అలాగే సంబంధించి బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ ఉన్నాయి. అదొక ఎత్తు అయితే తిరుపతి జిల్లాలో హాస్యాస్పదం, ఎన్డీఏ కూటమికి కనీసం అభ్యర్థులు లేరు, ఎమ్మెల్యే అభ్యర్థి లేరు, ఎంపీ అభ్యర్థి లేరు. వలసల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని చేశారు. ఆ వలస ఎవరంటే వైఎస్ఆర్ పార్టీలో ప్రజెంట్ సిట్టింగ్లో ఉన్నటువంటి గూడూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో ఈ రోజున ఎంపీ టికెట్ ఇస్తారు తిరుపతికి. సిట్టింగ్లో ఉన్నటువంటి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అలియాస్ జంగాలపల్లి శ్రీనివాస్ ఆయన తీసుకొచ్చి జనసేన పార్టీ తరఫున తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బాబా ఏమి కపట ప్రేమ వైఎస్ఆర్ పార్టీ మీద ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, ఏమి కపట ప్రేమ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఈ యొక్క వైసీపీ వాళ్ళని తీసుకొచ్చేసి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టారంటే తిరుపతి ప్రజలారా ఆలోచన చేయండి. తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా ఆలోచన చేయండి. ఈరోజు దేశం కోసం అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు జైల్లో ఉండే పాలన చేస్తున్నాడు. కాబట్టి ఎన్డీఏ కూటమిని చిత్తుగా ఓడించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మహాశైల మీద ఉంది. అందుకనే ఈ రోజున ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతేనేమి, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులైతేనేమి మీ అందరి యొక్క అమూల్యమైన ఓటుని ఇండియా కూటమికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు జోడించి మరొక మారు నమస్కారాలు తెలియజేస్తాను.